హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ టొమాటో రోటి పచ్చడిని మిక్సీలో పట్టుకున్నా కూడా అచ్చం రోట్లో రుబ్బుకున్న టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇంకా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గనక తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. దానికంటే ముందుగా మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముందుగా నేను ఇక్కడ పావు కిలో వంకాయలను తీసుకున్నానండి. ఫ్రెష్ వంకాయలు, లేత వంకాయలని తీసుకున్నాను. అలాగే ఈ పావు కిలో వంకాయలకి 2 టమాటోలు తీసుకున్నాను. టమాటోలు కూడా చూసారు కదండి, పెద్ద సైజు టమాటోలు అయితే 2 తీసుకున్నాను. ఒకవేళ చిన్నవైతే కనుక 4 తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 6, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయ, 2 రెబ్బలు చింతపండు, దీంతో పాటుగా 5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యకి కట్ చేసి దీని మీద లిడ్ పెట్టుకొని ఒక్కసారి తిప్పుకున్నారంటే పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు నూనె అనేది పక్కకి మన మీదకి చిందకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకొని పచ్చిమిరపకాయలు డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే అదే ప్యాన్లోకి కొత్తిమీరని మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లోనే ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల కొత్తిమీర పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి వంకాయల్ని మరీ చిన్ని ముక్కలుగా కట్ చేసుకోకుండా నేను ఇక్కడ లావు ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నానండి. ఎందుకంటే ఇది ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత మంట తగ్గించుకొని గనక వేయించుకుంటూ ఉన్నారంటే ఇదిగో ఈ విధంగా వంకాయ మగ్గిపోవాలి. అంటే మనం ఇట్లాగా గరిటతో ఇలాగ వంకాయ మీద గుచ్చామంటే ఇలాగా ముక్క అనేది మెత్తగా అయిపోతుందండి. ఇలా ఉంటే గనక మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం టమాటోల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి చింతపండును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మంట తక్కువలో మగ్గించుకున్నారంటే ఇదిగో ఈ విధంగా మగ్గిపోతుంది చింతపండు అలాగే టొమాటోలు. ఇప్పుడు ఈ టొమాటోలోని వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాగా పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉంచుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే 2-3 రోజులైనా కూడా పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది. చూసారు కదండి, టమాటో అయితే చక్కగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరని కూడా ఇందులోకి వేసుకోండి. దీంతోపాటు వెల్లుల్లిని మెత్తగా దంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే జీలకర్రను కూడా దంచుకొని వేసుకున్నానండి. ఎందుకంటే ఇవి మెత్తగా నలిగేంత వరకు ఉంచాలంటే చట్నీ పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం విడిగానే మెత్తగా దంచుకొని వేసుకున్నామంటే దీని ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పట్టి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే వేయించుకున్న వంకాయ ముక్కలు, దీంతో పాటుగా లాస్ట్గా టమాటో ముక్కలు కూడా వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మిక్సీని జస్ట్ ఆన్ ఆఫ్ చేయండి. అంటే ఆన్ చేసి ఆఫ్ చేయడం అలాగా ఒక 4-5 టైమ్స్ చేశారంటే పచ్చడి మరీ పేస్ట్గా అవ్వకుండా అలాగే మరీ పలుకులుగా లేకుండా ఉంటుంది. చూసారు కదండి, ఫైనల్గా ఇలాగా ఇందాక హాఫ్ బద్ద ఉల్లిపాయ చూపించాను కదా, దాన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నారంటే అన్నంలో తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు పచ్చడి ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకా మెత్తగా కూడా రుబ్బుకోండి. రోటి పచ్చడి అంటే కనుక ఇలాగే ఉంటుంది. అంటే కొంచెం బరకగానే ఉంటుంది రోటి పచ్చడి అంటే. కాబట్టి మీకు ఎలా కావాలంటే అలాగ గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయ కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. చూసారు కదండి, ఫైనల్గా పచ్చడి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు బెండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం హెల్తీగా ఉండాలంటే వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలండి. అందులో ముఖ్యంగా బెండకాయ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బెండకాయలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే విటమిన్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అందులోనూ ఈ బెండకాయకి లో క్యాలరీస్ ఉండడం వల్ల
డైట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ వెయిట్ లాస్‌కి ఈ బెండకాయని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఈ బెండకాయలో ఉండే గ్లైసెమిక్ అనేది బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. సో, డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు ఈ బెండకాయ అనేది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే గనుక ముందు మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు మాత్రమే వేసుకోండి. ధనియాలు ఎక్కువగా వేసుకున్నారంటే పచ్చడంతా కూడా మీకు ధనియాల ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎందుకంటే ధనియాల ఫ్లేవర్ అనేది డామినేటింగ్‌గా ఉంటుంది కాబట్టి ధనియాలు అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 8 ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. ఈ ఎండుమిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 8 తీసుకున్నాను. సో, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అలాగే ఎండుమిరపకాయల్లో ఉన్న కారం బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోండి. చూసారు కదండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తోలు తీసుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను 1/4 కిలో బెండకాయలను తీసుకుంటున్నానండి. 1/4 కిలో బెండకాయలు శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత మాత్రమే కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే కనుక మీకు బెండకాయ అనేది జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయలు అనేది బాగా తిప్పేసేద్దండి. జస్ట్ ఇలాగా పెనంకి స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక 1/2 మినిట్ తర్వాత ఇలాగ రెండో వైపు కూడా తిప్పండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే బెండకాయలో ఉండే జిగురు అనేది మొత్తం కూడా పోతుంది. సో, అలా జిగురంతా పోయిన తర్వాత మీరు దీన్ని మామూలుగా మగ్గేంత వరకు ఈ విధంగా తిప్పుకోండి. సో, ఈ ప్రాసెస్లో కనుక మీరు బెండకాయని ఫ్రై చేసుకున్నారంటే బెండకాయ అనేది జిగురు రాకుండా చాలా చక్కగా వేగిపోతుంది. చూసారు కదండి, బెండకాయ అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ 3 మీడియం సైజు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ టొమాటోల్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను నానబెట్టుకున్న చింతపండుని ఒక రెబ్బ చింతపండుని వేసుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది. అంటే మిక్సీలో వేసుకుంటాం కంటే ఇలాగ టొమాటోలో వేసుకొని మగ్గించుకోవడం వల్ల చింతపండు అనేది కూడా మీకు పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూసారు కదండి, టొమాటోలో కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఇలా పూర్తిగా ఎగిరించుకోవాలి. వాటర్ ఉంటే ఏంటంటే బెండకాయ కాబట్టి పచ్చడి జిగురు వస్తుంది. కాబట్టి వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు అన్నీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటోలు అలాగే బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఎందుకంటే మనం మిక్సీని ఎక్కువగా తిప్పుకుంటే పచ్చడి అనేది చాలా పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో బెండకాయలు కాబట్టి జిగురు వస్తుందండి. కాబట్టి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేయండి, ఆన్ చేసి ఆఫ్ చేయండి. అలాగా ఒక 4-5 టైమ్స్ కనుక వేసుకున్నారంటే మీకు పచ్చడి అనేది మరీ మెత్తగా నలగకుండా అలాగే మరీ బరకగా లేకుండా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మీకు పచ్చడి అనేది మరీ మెత్తగా నలిగిపోలేదు, అలాగే మరీ పలుకుగా కూడా లేదు. అక్కడక్కడ బెండకాయ ముక్కలు కనిపిస్తూ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదండి, బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలోకి ఈ తాలింపుని వేసి ఈ తాలింపు బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ. చూసారు కదండి, ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బెండకాయ ఇష్టం లేని పిల్లలు కూడా మంచిగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి.